అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన 18 ప్రశ్నలతో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. లేఖతో పాటు ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై ఆధారాలు కూడా జత చేస్తున్నట్లు వివరించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు ఏలేటి. ఒకరిద్దరితోటి ప్రెస్ నోట్లు పెట్టియడమో లేక వారి నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారో ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ, కరెస్పాండెన్స్ కానీ, జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటిస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.